శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12వ అధ్యాయం భక్తి యోగంలో 16వ శ్లోకమైన అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియలో అనపేక్ష అంటే ప్రతిఫలం ఆశించకుండా ఉండేవాడు, ఎటువంటి అపేక్ష లేనివాడు అని చెప్పుకున్నాము. దానికి ఉదాహరణగా వివేకానంద స్వామిని చెప్పుకున్నాము. ఇప్పుడు శుచి అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. భక్తుడు శుచి అయి ఉంటాడు. అన్నింటినీ అందరినీ ఒకే పరమాత్మగా భావించే దానికి అశుచి ఏముంటుంది? ఈ శుచి లోపల బయట అంతటా ఉండాలి. కొందరు శరీరము, వస్త్రాలు, పరిసరాలు శుభ్రంగా ఉంటే చాలనుకుంటారు. అంతఃశుచిని, మనసు యొక్క శుచిని పట్టించుకోరు. కొందరు లోపల మనసు కామ క్రోధాదులు రాగద్వేషాలు లేకుండా శుచిగా ఉంటే చాలు, బాహ్య శుచికి అంత ప్రాధాన్యత లేదు అంటారు. ఇవి రెండు కూడా సరికాదు. బాహ్య శుచి, అంతఃశుచి రెండూ ఉండాలి భక్తుడైన వానికి. అయితే బయట శుభ్రంగా ఉండి లోపల మురికి అలాగే ఉంటే ఏం ప్రయోజనం లేదు. కబీర్ దాస్ గొప్ప భక్తుడు. అతడు మహమ్మదీయుడు. పూర్వజన్మ సంస్కారం వల్ల గొప్ప భక్తుడయ్యాడు. గురుముఖత విద్యను పొందాలని సద్గురువు కోసం అన్వేషణ చేస్తున్నారు. చివరికి ఒక ఆశ్రమానికి వెళ్ళగా అక్కడి వారు ఇతడు మహమ్మదీయుడని తెలుసుకొని పంపించేశారు. ఇలా ఆయన 4-5 ఆశ్రమాలు తిరిగాడు. అంతటా ఇదే తంతు. చివరికి ఎవరో చెప్పారు, రామానందుల వారిని ఆశ్రయించు, నీ ఆశయం సిద్ధిస్తుంది అని. కబీరు రామానందుని ఆశ్రమానికి బయలుదేరాడు. రామానందుడు చరాచర ప్రాణికోట్లలో భగవంతుని చూడగలిగినవాడు. ఆయనకు అందరూ సమానమే. అయితే శిష్యుల భావం అలాంటిది కాదు. వారికి జాతి, మత, కుల భేదాలు ఉన్నాయి. ఒకనాడు కబీరు రామానందుని చేరి వినయంతో నమస్కరించి, మహానుభావ, ఈ సంసార ఘోరారణ్యంలో దరిగానక తల్లడిల్లుతున్నాను. ఇప్పటికి ఎన్ని జన్మలో వ్యర్థమైపోయింది. ఈ పవిత్ర మానవ జన్మ కూడా అజ్ఞానంలోనే గడిచిపోవడం నాకు ఇష్టం లేదు. కనుక తరించే మార్గం తెలపండి అన్నాడు. గురువు అతన్ని శిష్యునిగా స్వీకరించి ఆశ్రమంలో చేర్చుకున్నాడు. కబీరు గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. శిష్యులు కొంతకాలానికి కబీరు మహమ్మదీయుడిని తెలుసుకున్నారు. ఎలాగైనా అతన్ని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టాలని గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, కొంప మునిగింది, ఇతడు మహమ్మదీయుడు కనుక దైవ సేవను అప్పగించకండి, వంట పాత్రలు తోమే పని మాత్రం ఇవ్వండి అన్నాడు. అలాగే అని గురువు కబీరుకు ఆ పనిని అప్పగించాడు. అది ఏ మహద్భాగ్యం అని కబీర్ ఆ పనినే చేస్తున్నాడు. శిష్యులంతా కబీరుని వెళ్ళగొట్టడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అది గమనించి కబీరు ఒక రోజున పాత్రలు బయట తోమి లోపల అలాగే ఉంచాడు. శిష్యులు గురువు గారికి ఫిర్యాదు చేశారు. గురువు కబీర్ని పిలిచి, ఇలా ఎందుకు చేశావు అని అడిగారు. దానికి కబీరు, మహాత్మా, తమ శిష్యుల స్వభావం ఇలా ఉన్నది అని తెలియజేయడానికే ఈరోజు పాత్రలు ఇలా తోమాను. వారు స్నానాదులతో శరీరాన్ని శుభ్రపరుచుకున్నారే కానీ మనసులో అసూయ, ద్వేషం అనే మాలిన్యాలు అలాగే ఉంచుకున్నారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చేందుకే ఇలా చేశాను అన్నాడు కబీర్. శిష్యులు సిగ్గుతో తల వంచుకున్నారు. కావున భక్తుడైన వాడు బాహ్య శుచితో పాటు అంతఃశుచిని కూడా కలిగి ఉండాలి అని ఈ విషయము మనకు స్పష్టపరుస్తున్నది. మరి యొక్క సంచికలో 16వ శ్లోకంలోని 3వ పదమైన దక్ష అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.